యూరప్ సమాజం అంతా ట్రంప్ వైపు చూస్తోంది అనే కంటే ప్రపంచం అంతా ట్రంప్ వైపు చూస్తుంది. ఎందుకంటే యూరప్ సమాజం గతంలో శరణార్థులకి ఒక మంచి వేదిక అయ్యింది. కానీ క్రమంగా ఆ శరణార్థులు ఆయా దేశాలనే సమస్యల పాలు చేయటం, అక్కడ ఆర్థికపరమైనటువంటి భారం అయింది, మానసికపరమైనటువంటి సంక్లిష్టత ఏర్పడింది, ఆయా దేశాల శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడింది, చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలకి తేడా వచ్చింది, సామాజిక నేపథ్యపు మార్పు అయిపోయింది, చివరికి అక్కడ మతరాజ్యాల స్థాపన కోసం ఉద్యమాలు ప్రారంభమైనటువంటి వేళ తిరగబడటం ప్రారంభించినటువంటి స్థానిక ప్రజలు స్వతంత్రం కావాలని ఆకాంక్షించే పరిస్థితి ఒక బ్రిటన్ లాంటి చోట్ల, అమెరికా లాంటి చోట్ల, జర్మనీ లాంటి చోట్ల, ఫ్రాన్స్ లాంటి చోట్ల వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా క్రమంగా ప్రభుత్వాలు మారుతూనే ఫ్రాన్స్లో ఉన్నటువంటి అధ్యక్షుడికి సంబంధించిన పార్టీ ఓటమి దగ్గర నుంచి తీసుకుంటే ఇటు పక్కన ట్రంప్ విజయంతో పాటుగా అక్కడ ఎవరైతే ఇటలీ జార్జియా మెలోనీ లాంటి వాళ్ళ విజయాలు, హంగరీలో రైటిస్ట్ ఐడియాలజిస్టుల విజయాలు, ఇవన్నీ కూడా మార్పుకైతే కారణమవుతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో పరిస్థితి ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.